వర్గీకరణ లేకుండా మీరు ఉద్యోగాల నియామకాలు భర్తీ చేస్తున్న కాలంలో మాకు ఇవాళ 11,000 ఉద్యోగాలు అంటే 11,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సమయంలో టీచర్ పోస్ట్ భర్తీ చేస్తున్న సమయంలో అందులో ఎస్సీలకు 15% ప్రకారం 1,650 వస్తాయి. అందులో ఎస్సీలకు 15% రిజర్వేషన్ ప్రకారం 1,650 ఉద్యోగాలు వస్తాయి. ఆ 1,650 ఉద్యోగాల్లో 1,150, 1,200 ఉద్యోగాలు మాదిగలకు రావాలి డైరెక్ట్గా. 70% పైగా మేము ఉన్నాం. మాదిగలకు 1,650లో 1,200 రావాలి. 1,200 నుంచి ఇప్పుడు మాకు సరిగ్గా 600 వచ్చే అవకాశాలు కూడా కనిపించట్లేవు. 600 కాదు, 6 ఉద్యోగాలు తగ్గినా 6 కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. మాకు 1,200 కాదు, 6 ఉద్యోగాలు కాదు, వర్గీకరణ లేకుండా ఒక ఉద్యోగం తగ్గినా ఒక కుటుంబం మా భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఒక కుటుంబానికి అన్యాయం జరిగినా, అది 6గురికి అన్యాయం జరిగినా, 100,000 మందికి అన్యాయం జరిగినా మాకు అన్యాయం జరగడానికి కారణం ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే అవుతాడు. మేము నష్టపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారు అవుతారు. మేము ఈ విషయంలో మౌనంగా ఉండలేము. అదే సమయంలో మొన్నటి నుండి మెడికల్ కౌన్సిలింగ్ మొదటి దశ పూర్తయింది. నీట్ పూర్తయింది. 4,000 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేశారు. అందులో దాదాపు 600 ఉద్యోగాలు వస్తాయి, మెడికల్ సీట్లు వస్తాయి. ఈ 600లో మాకు 7%, 600లో మేము 12% మేము ఉంటే 12లో 600లకు పైగా మాకు వస్తాయి. అందులో 400లకు పైగా మాకు వస్తాయి, మా పిల్లలకు వస్తాయి. ఆ 400 సీట్లు వచ్చే కాడ 4 సీట్లు తగ్గినా మాకు నష్టం జరిగినట్టే. 1 సీటు తగ్గినా మా బిడ్డల భవిష్యత్తు పోయినట్టే. అంటే మాకు 1 తగ్గినా 100 తగ్గినా తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి సర్కారే అవుతుంది. అది ఉద్యోగాలైనా అడ్మిషన్స్ అయినా మేము నష్టపోతే దానికి కారణం రేవంత్ రెడ్డి గారు సర్కారు అవుతుంది. మరి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నప్పుడు మేము మౌనంగా ఎందుకు ఉండాలి? నమ్మకం పెట్టుకొని 2 నెలలు వేచి చూసాం. ఒకటి, వర్గీకరణ ప్రక్రియ త్వరగా అమలు చేయమన్నాం, అంతవరకు నియామకాలు ఆపమని చెప్పాం. మళ్ళీ కోరుతున్నా నేను, ఇప్పుడు ఏమన్నా విద్యా సంవత్సరం ప్రారంభమైందా 11,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి? ఇదేమన్నా జూన్ మాసమా? లేదా జూన్ మాసం వస్తుంది కాబట్టి అనేది మే నెలనా? లేదా జూలైయా ప్రారంభమైందా? అక్టోబర్లో ఉన్నాం. ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం అంటే ఇప్పుడు అత్యవసరం ఏం లేదు. అయినప్పటికీ ఎవరు ఒత్తిడి వల్ల ఇది వేగంతం చేస్తున్నారు? మాలలో ఒత్తిడి వల్ల. అంటే అతిపెద్ద జనాభా గల మాదిగల్ని మోసం చేస్తున్నారు, అతిపెద్ద జనాభా గల బిడ్డల భవిష్యత్తుకు ప్రమాదాలు పెడుతున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు, వాళ్ళకి విద్యా అవకాశాలు రాకుండా చేస్తున్నారు. అంటే మాలల ఒత్తిడి తలకి మాదిగ జాతి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్న ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ని మేము చూస్తున్నాం. మేము మౌనంగా ఉండలేము, ఖచ్చితంగా దీనికి నిరసన వ్యక్తం చేస్తాం. మేము మౌనంగా ఉండలేము, నిరసన వ్యక్తం చేస్తాం.